అందరికీ నమస్కారం. వేదిక్ శ్లోకాస్ మీకు స్వాగతం పలుకుతున్నది. ఈ మహాభారతం పార్ట్ 1 కంటిన్యూషన్. రోమహర్షుడి కుమారుడైన ఉగ్రశ్రవుడు సకల శాస్త్ర పారంగతుడు. ఒకసారి ఈయన నైమిసారణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా ఉగ్రశ్రవుని అగ్య పాదాలతో సత్కరించారు. స్నానపానాదులు ముగిసిన తర్వాత ఆయన చెప్పేవి వినడానికి ఒక చెట్టు కింద ఆయన చుట్టూ ఆసీనులైనారు. ఆ ఋషులలో ఒకరు వినయంతో ఆయన్ని ఇలా ప్రశ్నించాడు. స్వామి, మీరెవరు? ఎక్కడ నుండి వస్తున్నారు? ఎక్కడ తపశ్చర్యలు ఆచరించారు? దయచేసి మీ విషయం తెలియజేస్తారా? అప్పుడు ఆ మహర్షి ఇలా సమాధానమిచ్చాడు. జయమేజయ మహారాజు చేసిన సర్పయాగ సమయంలో వైశంపాయనుడు చెప్పిన వేదవ్యాస మహర్షి వివరించిన మహాభారతంలోని అద్భుతమైన పుణ్యకథలు వినే భాగ్యం నాకు కలిగింది. తర్వాత నేను అనేక పుణ్యతీర్థాలు దర్శించాను. ఈ పర్యటనలలో స్యమంతక వచనం అనే సరోవరం దగ్గర ఉన్నాను. దాని సమీపంలోనే కౌరవ పాండవులు మధ్య మహాభారత సంగ్రామం జరిగింది. ఇప్పుడు మీ మధ్య కొన్ని రోజులు గడపాలని వచ్చాను. అటువంటి మహానుభావుడు తమ మధ్య ఉన్నందుకు ఋషులు ఎంతో సంతోషించారు. ఆయన రోజు ఉన్నతమైన పారమార్థిక ఆశయాలు కలిగిన పురాణ ఇతిహాసాల నుండి అనేక పుణ్యకథలను చెప్పిన తర్వాత మహాభారత కథ చెప్పడం మొదలుపెట్టారు. సృష్టికి ముందు లోకమంతా అంధకారం ఆవరించింది. తర్వాత సర్వసృష్టికి కారణమైన ఒక మహా అండం ఆవిర్భవించింది. ఈ అండం నుండి ప్రాణులకు ప్రభువైన ప్రజాపతి మనువు, దక్షుడు, ఆయన 7 పుత్రులు, అశ్విని దేవతలు, ఆదిత్యులు, పితరులు తదితరులు ఆవిర్భవించారు. అంటే పుట్టారు అని అర్థం. తర్వాత పంచభూతాలు, సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, పగళ్ళు, రాత్రులు ఆవిర్భవించాయి. ఇప్పుడు ఉన్న మానవజాతి సమస్తం ఆ విధంగానే ఉద్భవించింది. ఋషులలో పరాశర పుత్రుడైన వేదవ్యాసుడు ఉత్తమోత్తముడు. ఈ జగద్రహస్యాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఆయన తన మనస్సులో మహాభారత మహాకావ్యాన్ని కూడా ఊహించి దానిని మానవజాతికి ఎలా అందించాలా అని ఆలోచించసాగాడు. సృష్టికర్త అయిన బ్రహ్మను ధ్యానించాడు. బ్రహ్మ సాక్షాత్కరించగా వ్యాసుడు భక్తిపూర్వకంగా నమస్కరించి చేతులు జోడించి ప్రార్థించాడు. ఓ దేవా, మహాభారతం అనే గొప్ప ఇతిహాసాన్ని నా మనస్సులో రూపొందించాను. ఇది భూత, భవిష్యత్, వర్తమానాలను, జన మరణాలను, ఆది వ్యాధులను, ఉన్నదానిని లేనిదానిని తెలియజేస్తుంది. ఇందులో సన్యాసులు పాటించాల్సిన యతి ధర్మాలున్నాయి. ఇది సూర్య చంద్రుల పరిమాణాన్ని చెబుతుంది. గ్రహాలను, నక్షత్ర రాశులను గురించి వివరిస్తుంది. వేదాల సారాన్ని, తత్వ విచారాలను తెలుపుతుంది. కొండ కోనలను, నదులను, సముద్రాలను, పుణ్యతీర్థాలను, దివ్యధామాలను గురించి చెప్తుంది. విభిన్న భాషలను, జాతులను, యుద్ధ కౌశల్యాన్ని, దివ్య రూపాలను వివరిస్తుంది. ఇతిహాసాన్ని నేను చెప్తూ ఉన్నప్పుడు సంపూర్ణంగా సత్వరంగా రాయగలిగే వారిని ఊహించలేకున్నాను అని చెప్తారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు సంతసించి వ్యాసునితో, నీ ఇతిహాస రచన అమోఘంగా సాగుతుంది. నీవు గణేశుని ధ్యానించి ఆయనను వ్రాయమని ప్రార్థించు అని చెప్పి అంతర్ధానమైనాడు. తర్వాత వ్యాసమహర్షి గణేశుణ్ణి ధ్యానించాడు. విఘ్నరాజు ప్రత్యక్షం కాగానే వ్యాసుడు సగౌరవంతో ఆయనను, స్వామి, నేను ఒక బృహత్తర కావ్యాన్ని తలపోశాను. దానిని నేను చెప్తుండగా వ్రాయడానికి నీవే తగిన వాడివని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. అందువల్ల ఈ పనికై నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు. గణపతి ఇలా బదులు చెప్పాడు. ఒక షరతుపై ఒప్పుకుంటున్నాను. నీవు ఆపకుండా చెప్పాలి. నీవు ఎప్పుడైనా ఆపితే నేను తక్షణం వెళ్ళిపోతాను. అందుకు వ్యాసుడు ఒక షరతుతో అంగీకరించాడు. నేను చెప్పే ప్రతి పాదమును నీవు ముందుగా అర్థం చేసుకోకుండా వ్రాయకూడదు
అని చెప్తారు. టు బీ కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ.